హలో అండి, వెల్కమ్ టు ప్రసన్న హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో బ్రెడ్ ఇంకా ఎగ్స్తో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. బిగ్ సైజ్ బ్రెడ్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు చిన్న సైజ్ బ్రెడ్స్ దొరికినాయి కాబట్టి కొంచెం చిన్నగా వచ్చినాయి. బౌల్లోని 10 ml వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. 2 గుడ్లను తీసుకొని పగలగొట్టుకొని మనం కలుపుకున్నటువంటి ఉప్పు కారం మిశ్రమంలో వేసుకోవాలి. ముందుగా ఇలా ఉప్పు కారాన్ని మిశ్రమంగా చేసుకోవడం వలన ఎగ్స్లో ఉప్పు కారం ఉండలు ఉండలుగా కాకుండా ఈవెన్గా కలుస్తుంది. ప్యాన్ని హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ను గ్యాప్ ఇస్తూ ప్యాన్ పైన నేను వీడియోలో చూపించిన విధంగా పరుచుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మరొక వైపుకు టర్న్ చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్స్లో వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. మీకు ప్యాన్ కొంచెం కర్వ్లా ఉన్నదైతే ఇలా బయటికి స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఏమైనా ఇలా స్ప్రెడ్ అయిన ఉంటే వాటిని కట్ చేసుకొని పక్కకు తీసేసి దీనిపైన టమాటో కెచప్ కానీ లేదా మైనీస్ కానీ వేసుకొని రోల్ చేసుకున్నట్లయితే మన ఈ బ్రెడ్ ఇంకా ఎగ్స్తో చేసిన రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ జస్ట్ 3 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎవరైనా పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ అలా తినలేకపోతే ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.